నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. అంటే ఇది రాజకీయాలకి సంబంధం లేదు. వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు వచ్చి పడ్డాయి. మరి రమేష్ అన్న చెప్పినట్టు ఈ మట్టికి నాకు మమకారం ఉన్నది. నేను ఈ మట్టిలో తిరిగి ఈ మట్టి వాసన పరిమళాన్ని అమెరికా తెలుగు బిడ్డల దగ్గర వెదజల్లిన వాడిని. ఇవాళ నేనేమంటానంటే, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో. ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నాకు చాలా ఆత్మీయులు, ఆప్తులు. నేను జర్నలిజం చేసినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఇవాళ సీనియర్ జర్నలిస్టులు అయ్యారు. ఇక్కడ జర్నలిస్ట్ గా చేసినప్పుడు ఏ ఒక్క మచ్చలేనటువంటి వాడిని నేను. మీకు తెలుసు ఆ విషయం. ఎక్కడా కూడా ఏ ఒక్కడి దగ్గర రూపాయి తీసుకున్న దాఖలాలు లేవు. నేను సొంతంగా శ్రమించి నేను చేసుకొని తిన్నటువంటి తప్ప ఇంకేం లేవు. నిజంగా ఇవాళ ఈ కొత్తగూడెం పట్టణంలో నేనేమంటానంటే, ఒక పట్టభద్రుడిగా, ఒక విద్యావంతుడిగా, ఒక విజ్ఞానవంతుడిగా, ఒక అంతర్జాతీయ కళాకారుడిగా నాకు ఓట్లేయమని అభ్యర్థిస్తున్నాను. కొత్తగూడెం ప్రాంత వాసుల్ని, కొత్తగూడెం ప్రాంత పట్టభద్రుల్ని. నాకే ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉంది.